ఐపీఎల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 14 ఏళ్ల వయసు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ రాజస్థాన్ ప్లేయర్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టేశాడు. 14 ఏళ్ల వయసులోనే సెంచరీ చేసిన ఐపీఎల్ ప్లేయర్గా రికార్డుకెక్కాడు. బీహార్కు చెందిన ఈ చిచ్చరపిడుగు ఐపీఎల్ వేలంలోనే చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పిల్లోడిని సొంతం చేసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ జట్టు కోటి వెచ్చించింది. వైభవ్ను క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు అతని పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. చబ్బీ బుగ్గలున్న ఈ కుర్రాడు ప్రస్తుతం 14 ఏళ్ల 32 రోజులు మాత్రమే ఉన్నాడు. అయితే గుజరాత్తో మ్యాచ్లో అతను 35 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. అతని వీర బాదుడుకు గుజరాత్ బౌలర్లు ముఖం తేలేశారు. బీహార్లోని సమస్తీపూర్ ఇతని స్వస్థలం. అక్కడి నుంచి సూర్యవంశీ క్రికెట్ జర్నీ స్టార్ట్ అయ్యింది. టీ20 క్రికెట్కు కావాల్సిన టాలెంట్ అతనిలో ఉంది. భారీ షాట్లు ఈజీగా ఆడేస్తున్నాడు ఈ చిన్నోడు. పవర్ఫుల్ సిక్సర్లను అలవోకగా బాదేస్తున్నాడు. పాట్నా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వైభవ్ చాలా శ్రమించాడు. 10 ఏళ్ల వయసు నుంచే అతను రోజుకు 600 బంతులు ఆడేవాడు. 16 నుంచి 17 ఏళ్ల వయసున్న బౌలర్లను నెట్స్లో ఎదుర్కొనేవాడు. తండ్రి సంజీవ్ సూర్యవంశీ కొడుకు కోసం ఎక్స్ట్రా టిఫిన్ బాక్సులు తెచ్చేవాడు. ప్రాక్టీస్ చేస్తున్న వారి కోసం 10 అదనపు టిఫిన్ బాక్సులు తెచ్చేవాడట. వైభవ్ క్రికెట్ ఆశల్ని తీర్చేందుకు తండ్రి ఏకంగా తన భూమిని అమ్మేశాడు. వ్యవసాయ భూమిని అమ్మి కొడుకు కోసం ఖర్చు చేశాడు. గుజరాత్తో మ్యాచ్లో అతను కొట్టిన సెంచరీలో 11 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు అతను 3 మ్యాచ్లు ఆడాడు. అయితే టోర్నీలో ఎదుర్కొన్న ఫస్ట్ బంతికే అతను సిక్సర్ కొట్టాడు. భారీ షాట్లు ఈజీగా ఆడేస్తున్న వైభవ్ 3 మ్యాచుల్లో 151 రన్స్ చేశాడు. బ్యాటింగ్ సగటు 75.50 కాగా స్ట్రైక్ రేట్ 2.2205గా ఉంది.